తెలంగాణ వచ్చిన తర్వాతనే మొదటిసారిగా తెలంగాణ విగ్రహాన్ని మన కేసీఆర్ గారు ప్రతిష్ఠించి అందరికీ ఒక దేవతలాగా ఉండాలి, అందరికీ ఒక చిహ్నంలాగా ఉండాలని ఆ స్తూపాన్ని స్థాపించడం జరిగింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మార్పు అనేది ఓన్లీ విగ్రహాల్లో కానీ నెంబర్ ప్లేట్లో కానీ ఈ విధంగానే మార్పు చేస్తుంది. కానీ మనం ఉన్న తెలంగాణ ప్రజలు ఏ మార్పు లేదు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి రేవంత్ రెడ్డి గారికి పరకాల నుంచి నియోజకవర్గం నుంచి వెళ్ళి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎలాగైతే ఉందో అలానే ఉంచాలని కోరుతూ పరకాల నుంచి వెళ్ళి మీకు వస్తువులు జరుగుతుంది. కానీ పిలవడం మంచిగా ఉంది కానీ ఆయన చేసేది మంచిగా లేదు. వాస్తవానికి అబద్ధాలు చెప్తున్నావు రేవంత్ రెడ్డి గారు. నువ్వు నీ బిడ్డ ఫోటో పక్క ఫోటో పెట్టి ఫోటో తీసినావు. సేమ్ నీ బిడ్డ ఫోటో లేకుండా కాదు. సోనియా గాంధీ తెలంగాణ వచ్చి మేము గౌరవించినాం. కాంగ్రెస్ పార్టీ విగ్రహాలు కూడగొట్టలే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విగ్రహాలు కూడగొట్టలే. మన రాజీవ్ గాంధీ విగ్రహం కూడగొట్టలే, ఇందిరాగాంధీ విగ్రహం కూడగొట్టలే. నువ్వు ఎట్లా విగ్రహం తీసి విగ్రహం పెడతావు? కబాదాలు చెప్తావు. రేపు 26 జనవరి తర్వాత ఇది కనుక మార్చకపోతే ధర్నాలు రాష్ట్రంలో చేద్దాం, పై దాడికి ఎదురుదాడి చేద్దాం. నీ పోలీసులు నువ్వు కూడా ఏం చేయలేవు. రేవంత్ రెడ్డి కబాదాలు చెప్తున్నావు. ఈ శిలాపలకాలు తీసేసి ఇంకో శిలాపలకం పెట్టాడు కాదు. తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఒక బతుకమ్మ స్థాయిలో ఒక బతుకమ్మ మంచి బంగారు పంటలు ఒక బంగారం లెక్క ఉండే విధంగా కేసీఆర్ గారు రూపొందించడం కావాలని ఆంధ్ర పాలకుల తొత్తుగా ఉండి నువ్వు కరెక్ట్ చేస్తావు. కానీ నిన్ను బిడ్డ ఒక్క రోజు కూడా మాకు అవకాశం వస్తుంది. నిన్ను కూడా ఇడిచిపెట్ట ఖచ్చితంగా చెప్తున్నాం. 100% ఇడిచిపెట్టాం. 26 జనవరి తర్వాత మేము చూసుకుంటామని చెప్తున్నాం. ధర్మారెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖలు మార్చి సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా మనం పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖలు మార్చి వేరే ఒక విగ్రహం పెట్టి ఆవిష్కరించడం జరిగింది. ఇది కాదు రేవంత్ రెడ్డి గారు, దయచేసి మీకు చెప్పేది ఒకటే, మీరు అన్న 6 గ్యారెంటీలను ముందుగా అమలు చేయండి. మీ నెంబర్ ప్లేట్లలో కావచ్చు, విగ్రహాలలో కావచ్చు, వీటిలలో కాదు మీరు చేసే అభివృద్ధి. మీరు అన్న 6 గ్యారెంటీలను ముందుగా అమలు పరిచి ఆ తర్వాత మీరు చేయవలసిన కార్యక్రమాలు చేయాలని, ఇలాంటి రూపురేఖలు మార్చే విధానాన్ని మార్చుకోవాలని మేము దయచేసి హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.